రాజధాని నగరి పచ్చందాల సిరి హరిత బృహత్ ప్రణాళిక అమలుకు కార్యాచరణ రహదారులు కాలువలు నదీముఖ ప్రాంతాల్లో ప్రగతి అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎక్కువ విస్తీర్ణంలో పచ్చదనం అభివృద్ధికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడీసీఎల్ సలహా సంస్థలను ఎంపిక చేయనుంది. ప్రధాన రహదారుల వెంబడి కూడళ్లు డివైడర్లు జలవనరుల వద్ద పచ్చదనం సుందరీకరణ పనులు చేపట్టనుంది. ఇందుకోసం ఎంపికైన సలహా సంస్థలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి హరిత బృహత్ ప్రణాళిక మేరకు నమూనాలను రూపొందిస్తాయి. అనంతరం దశలవారీగా అమలు చేస్తారు. 30% పచ్చదనానికే అమరావతి నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో తెదేపా ప్రభుత్వం హరిత బృహత్ ప్రణాళిక రూపొందించింది. అమలుకు చర్యలు ప్రారంభిస్తున్న సమయంలో అధికారంలోకొచ్చిన వైకాపా రాజధానిని గాలికి వదిలేసింది. గతేడాది పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి రాజధాని పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కార్యాచరణ ప్రారంభించింది. కాలువ నదీ ముఖప్రాంతాల్లో పాలవాగు 16.7 కిలోమీటర్లు, కొండవీటివాగు 23.6 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 8 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటాయి. వీటి వెంబడి దాదాపు 815 ఎకరాల్లో కాలువ నదీముఖ ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. నీరుకొండ కృష్ణాయపాలెం రిజర్వాయర్ల చుట్టూ పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలన్నది ప్రణాళిక. రాజధాని పక్కనుంచి వెళుతున్న కృష్ణానది వెంబడి నదీ ముఖ ప్రాంతంగా సుమారు 25 కిలోమీటర్ల నిడివితో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. జీవవైవిధ్య పార్కులు, నదీ మ్యూజియం, నడకదారి తదితరాలు నిర్మిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి బఫర్ జోన్ కీలకాంశాలు. రాజధాని నగర విస్తీర్ణం సుమారు 53,622 ఎకరాలు. ఇందులో 30% మేర 16,086 ఎకరాల్లో వివిధ నమూనాల్లో పచ్చదనం అభివృద్ధి చేయనున్నారు. రహదారుల అనుసంధానత కోసం 35 రోడ్ల నెట్వర్క్ గ్రిడ్ను ఏడీసీఎల్ నిర్మిస్తోంది. ఈ రోడ్ల మొత్తం నిడివి 321.71 కిలోమీటర్లు. వీటి వెంబడి పచ్చదనం కోసమే ప్రత్యేకంగా బఫర్ జోన్లు కేటాయించారు. రోడ్లకు ఎడమవైపున 108.06 కిలోమీటర్లు, కుడివైపున బఫర్ జోన్లో హరితమయం కానుంది. కిలోమీటర్ల మేర రహదారుల మధ్యన డివైడర్లలో కూడా పెద్ద ఎత్తున పచ్చిక మొక్కలు పెంచుతారు. ప్రతి కూడలిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. 3 చోట్ల పార్కులు. మొత్తం 246 ఎకరాల్లో 3 ఉద్యానవనాలను ఏడీసీఎల్ అభివృద్ధి చేయనుంది. 190 ఎకరాల్లో శాఖమూరు ప్రాంతీయ పార్కు. ఇక్కడ 4.4 కిలోమీటర్ల నిడివితో నడకదారి కూడా ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేపట్టనున్నారు. చుట్టుపక్కల విద్యాసంస్థలు ఉండడంతో అన్ని హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. పూల మొక్కల నర్సరీ, క్రాప్ బజార్, లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్, ఎకోరిసార్ట్, బోటింగ్, జలక్రీడలు, గులాబీ తోటలో టాయ్ ట్రైన్ వంటివి రానున్నాయి. 35 ఎకరాల్లో అనంతవరం ఉద్యానవనం, ప్రాచీన భారతదేశం ఆధారంగా థీమ్ పార్కు రానుంది. చిన్నారులకు ప్రత్యేక స్థలం, ఇతర సదుపాయాలుంటాయి. 21 ఎకరాల్లో మల్కాపురం ఉద్యానవనం, తాత్కాలిక ప్రభుత్వ సముదాయం ఎదురుగా అభివృద్ధి చేస్తారు. యాంఫీ థియేటర్, ఫుడ్ కోర్టు, స్కేటింగ్ రింగ్, వివిధ క్రీడలకు ఉద్దేశించారు.